మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలండి. బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ప్రార్థన విన్నపాలు కామెంట్ ద్వారా తెలియపరచండి. ప్రియమైన మిత్రులారా, ఈరోజు వాక్య అంశం ఏంటిది అంటే దేవుని లక్షణములు మానవుని ప్రవర్తన అన్న మాటతో మనము ముందుకు వెళదాం. దేవుని లక్షణాలు ఎలాంటిది, దేవుణ్ణి ఏ లక్షణాలతో బైబిల్లో పిలువబడ్డాది, అసలు ఎందుకు ఆ లక్షణాలు అక్కడ లక్షణాలతో ఆయనను పిలిచారు అన్న విషయాన్ని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొదటి లక్షణము దేవుంది ఏది అంటే ఆయన సర్వశక్తివంతుడు అని రాయబడింది. ఆయన లక్షణం ఏందండి? సర్వశక్తివంతుడు. సర్వశక్తివంతుడు అని ఆదికాండం 17వ అధ్యాయం దాని 1వ వచనములో మనం చూస్తున్నాం. ఎందుకు సర్వశక్తివంతుడు అని రాయబడ్డది? సర్వశక్తివంతుడు అని అంటున్నప్పుడు మనము ఏం చేయాలా, మన లక్షణాలు ఏ రీతిగా ఉండాలి అన్నట్లయితే ఏ శక్తికి మానవుడు భయపడవలసిన అవసరం లేదు అని అర్థం. అంటే చాలామంది ఏం చేస్తుంటారండి, సర్వశక్తివంతుడు అంటారు కదా, అన్నిటికి కూడా చిన్న గాడుపు కూడా భయపడే వ్యక్తులు చాలామంది ఉన్నారు. చిన్నిటికి పెద్దిటికి ప్రతి దానికి భయపడుతూ ఉంటారు. మళ్ళా నా దేవుడు సర్వశక్తివంతుడు అని చెప్తూ ఉంటారు. ఇది సరైనది కాదు ప్రియమైన మిత్రులారా. నా దేవుడు సర్వశక్తివంతుడు అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో ఇక అన్ని శక్తుల కన్నా ఆ శక్తి గొప్పది కాబట్టి ఇక ఏ శక్తి భూమి మీద ఉన్నా ఆ శక్తికి భయపడవలసిన అవసరత లేదు అని దాని అర్థం ప్రియమైన మిత్రులారా. ఇంకా దీన్ని చెప్పాలంటే సమయం కొద్దిగా త్వరగా మేము ముందుకు తీసుకొని వెళ్తాను. కనుక మనం మొదటిగా ఆయన సర్వశక్తివంతుడు, మనం ఏ శక్తికి కూడా భయపడద్దు, ఏ వ్యక్తికి కూడా భయపడద్దు, మన దేవుడికి తప్ప దేనికి కూడా భయపడద్దు అనే విషయాన్ని మనం గమనించాలా. రెండో విషయానికి వచ్చినట్టయితే ఆయన సర్వజ్ఞుడు అని రాయబడింది. కీర్తనలు 139 1 నుండి 6 వచనాల వరకు మనం చూస్తుంటాం. అంటే ఏమి దాయకుండా మనం ఉండాలి. మనం కొన్ని దాస్తూ కొన్ని దాపరికాలు ఆయనకు తెలియదు అనుకొని ఆయన ఏదో మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఆయన దగ్గర మనం ఏది కూడా దాపరికం చేయలేం. ఆయన సర్వ జ్ఞాని అయి ఉంటున్నాడు కాబట్టి, ఆయన సర్వజ్ఞుడు అయి ఉంటున్నాడు కాబట్టి మనము ఏది కూడా దాయలేము. మనం దాచిన అది అబద్ధం అవుతుంది ప్రియమైన మిత్రులారా. ఆయన దగ్గర దాసి మనం ఆయనకు దూరంగా ఆయన శిక్షకు గురి అయ్యే అవకాశాలు ఉంటాయని నేను మీతో మనవి చేస్తున్నానండి. అలాగని మూడో విషయానికి వచ్చినట్టయితే సర్వంతర్యామి అని కీర్తనలు 139 దాని 7 నుండి 12 వరకు మనకు కనబడుతుంటుంది. సర్వంతర్యామి అంటే అన్ని చోట్ల ఒకే విధంగా ప్రవర్తించాలి. మనము ఈ భూమిని ఉన్న తర్వాత ఒక్క తీరు ప్రవర్తిస్తాం, ఇంకొక వ్యక్తి దగ్గర ఇంకొక తీరుగా ప్రవర్తిస్తాం. ఆయన సర్వంతర్యామి, ఆయన అంతటా ఉన్నాడు, అంతా ఒకే రీతిగా ఉన్నాడు. అదే రీతిగా మనము కూడా ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఉండే ఒక వ్యక్తిగా మనం ఉండాలా. ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళినా ఈ వ్యక్తి దగ్గర ఇట్లా, ఆ వ్యక్తి దగ్గర అట్లా, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళే వారికి ఊసరు వెళ్ళిగా రంగులు మార్చినట్టు మారుస్తూ ఉంటారు. కానీ మనము అలాంటి దేవుణ్ణి కలిగి లేము. మన దేవుడు సర్వంతర్యామిగా ఉన్నాడు అన్న సంగతి మనము మర్చిపోవద్దు ప్రియమైన మిత్రులారా. ఆయన అన్ని చోట్ల ఒక విధంగా ప్రవర్తిస్తాడు. మనం కూడా అదే రీతిగా ఒకే విధంగా ప్రవర్తన మనకు కనబడుతూ ఉండాలి అన్నది దేవుడు కోరుకుంటున్నాడు. నాలుగో విషయానికి వచ్చినట్టయితే దేవుడు నిత్యుడగు తండ్రి అని రాయబడింది. నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనములో. అంటే నిత్యుడగు తండ్రి ఆయన అని ఎందుకు రాయబడింది? దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? భయం లేకుండా ధైర్యంగా బ్రతకాలనే విషయాన్ని మనం గమనించాలి. ఆయన ఎప్పటికి ఉంటాడు, ఎప్పటికి నిత్యము ఆయన ఉండేవాడు. మనం కూడా అధైర్యపడకుండా ధైర్యంగా బ్రతకాలి అన్నదే దాని ఉద్దేశం ప్రియమైన మిత్రులారా. అలాగనే ఐదో విషయానికి వచ్చినట్టయితే దేవుడు ఆత్మ అని రాయబడింది. ఆత్మని యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో చూస్తాం. అంటే చాలామంది నేను దేవుణ్ణి చూశాను, దేవుడు ఇలాగున్నాడు, దేవుడు నా కళ్ళ కనబడ్డాడు, దేవుడు నా కట్ల కనబడ్డాడు, నేను దేవుణ్ణి చూశానని చెప్పి చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు. ఆయన ఆత్మను ఎవరు చూస్తారండి? ఇక నేను చూశాను అని చెప్పేటి అన్ని అబద్ధాలు. కాబట్టి ఒకవేళ మనము కూడా అలాంటి అబద్ధాలు లేకుండా నేను చూశాననే మనసులను మోసపుచ్చే విషయాలు కాకుండా ఇదిగో ఆయన ఆత్మ ఉన్నాడు అన్న సంగతిని మనము గమనించాలని చెప్పి మీతో నేను మనవి చేస్తున్నాను ప్రియమైన మిత్రులారా. ఎప్పుడు కూడా మనం దేవుణ్ణి చూశామనే మాట కాక దేవునితో మనం మాట్లాడి దేవునితో మనం చెప్పుకునే విషయాలు మనం చెప్పుకోవచ్చు. కానీ ఈ అబద్ధాలు కాకుండా మనం నిజాయితీగా బ్రతకాలని చెప్పేసి మీతో నేను మనవి చేస్తున్నాను. అలాగనే ఆరో విషయానికి వచ్చినట్టయితే ఆయన ప్రేమ స్వరూపి అని 1 యోహాను 4వ అధ్యాయం 8వ వచనంలో చూస్తున్నాం. అంటే ఆయన ప్రేమ స్వరూపి. మన దేవుడు ఎలాంటి వాడంట?
మరి ఆయనకున్న గుణం ఏంటిదంట? ఆయన ప్రేమ స్వరూపి, ఆయనకు ప్రేమ ఉంది, ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. అంటే మనం ఏ రీతిగా ఉండాలి? ప్రేమ స్వరూపి అయిన ఆ దేవుని ప్రేమను మనం కూడా కలిగి ఉండాలన్నదే దేవుడు కోరుకుంటున్నాడు. దాని కొరకు ఆయన ప్రేమ స్వరూపి అన్నప్పుడు మనం కూడా అదే రీతిగా ఉండడానికి కొరకే ఆ యొక్క మాటను మనం వాడుతున్నామన్న సంగతి మనము గమనించాలి. ప్రియ మిత్రులారా, అందరితో కూడా మరి ప్రేమగా, మరి ప్రేమతో కలిసి ఉండాలి. ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే, తన వాళ్ళంటే చాలామంది ప్రేమ, మరి ఇతరులంటే తనకు ప్రేమ లేదు. ఈరోజు చాలామంది ఎట్లా తయారైపోయినట్టే, మతపరంగా చూస్తారు, కొంతమంది కులపరంగా చూస్తారు. తన వాళ్ళు అనే వరకు ఎంతో ప్రేమను వాళ్ళు మరి కనపరుస్తారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదండి. సమస్త మనుషులను కూడా, సమస్తమైన వాటిని కూడా ఒకే రీతిగా ఆయన మరి ప్రేమిస్తున్న ప్రేమ స్వరూపై ఉన్నాడు. దేవుడు మన అందరి కొరకు తన ప్రాణం పెట్టి, తన సిలువలో మన అందరి కొరకు ప్రాణం పెట్టిన దేవుడుగా మనకు ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రేమ స్వరూపి, మనం కూడా ప్రేమ స్వరూపిగా ఉండాలన్నదే దాని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియ మిత్రులారా, అలాగని 7వ విషయానికి వచ్చినట్టయితే, ఆయన పరిశుద్ధుడు అని రాయబడింది లేవి కాండం దాని 19వ అధ్యాయం దాని 2వ వచనంలో. పరిశుద్ధుడు అని అంటే దాని అర్థమైంది, ఆయన పరిశుద్ధుడు, ఆయనలో అపవిత్రత ఏమీ లేదు, ఆయన పరిశుద్ధంగా ఉంటున్నవాడు, ఆయన మాట పరిశుద్ధం, ఆయన యొక్క చూపు పరిశుద్ధం, ఆయన సమస్తం కూడా ఆయన పరిశుద్ధమైనాడు. అనగా శిరము నుండి శిరపాదం వరకు ఆయన యొక్క పరిశుద్ధుడుగా ఉంటున్న యొక్క దేవుడుగా ఉన్నాడు. అంటే మనం ఏ రీతిగా ఉండాలి? మనుషులమైన మనం ఏ రీతిగా ఉండాలా అంటే, అదే రీతిగా ఒక పరిశుద్ధ జీవితాన్ని మనము జీవించినట్లయితే మనము ఆయన గుణాన్ని మనం పొందుకున్న యొక్క వ్యక్తులుగా అవుతాం. అంటే దేవుడిలాగా మనం ఉండాలి అన్నదే దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ మరి 8వ చూసినట్లయితే, మరి ఆయన ఉగ్రుడు అని రోమపత్రిక మరి 2వ అధ్యాయం దాని 8-9 వచనంలో మనము చూస్తున్నాం. ఎందుకు ఆయన ఉగ్రుడు, ఆయన గుణము అలాంటిది అన్నప్పుడు మనం ఏ రీతిగా ఉండాలి అంటే, భయం కలిగి ఉండాలి. ఈరోజు ఈ లోకంలో మొత్తం భయం లేకుండా పోయిందండి. ఏ మనిషి కూడా భయం లేదు. దేవుడు అంటే భయం అసలు బొత్తిగా లేకుండా అయిపోయింది. ఏం చేస్తాడు దేవుడు? కనబడే ఒక వ్యక్తికి ఎవరైనా భయపడతారు, కానీ కనబడలేడు కదా, ఆయనకు ఆత్మస్వరూపి కదా. ఆయన ఆత్మకి ఎవరు భయపడతారండి? ఈరోజు కనబడే వాటికి భయపడతారు. అది ఒకవేళ కనబడేది అది బొమ్మ కానీ, కట్టె కానీ, ఏదైనా కానీ కనబడేదానికి భయపడతారు తప్ప ఆ ఆత్మస్వరూపి అయిన దేవుడికి భయపడడం లేదు. మొత్తము చెడిపోయారు. ఈరోజు దేవుడు అంటే భయభక్తి లేకుండా దిగజారిపోతూ ఉంటున్నారు. ప్రియ మిత్రులారా, నీ దేవుడు ఏం చేస్తున్నాడు, నీ దేవుడు ఎవడు, నీ దేవుడు ఏం చేస్తాడు అనే యొక్క విర్రబీగా మాటలు మాట్లాడుతునేవారు చాలామంది ఉన్నారు. కనుక ఇక్కడ మనం గమనించాలి, ఆయన ఉగ్రుడు కనుక ఆయనకు మనం భయం కలిగి జీవించాలి అన్నదే దేవుడు కోరుకుంటున్నాడు. 9వ విషయానికి వచ్చినట్టయితే, ఆయన తండ్రి అని రాయబడి ఉంది. తండ్రి అంటే దాని అర్థం 1 కొరింథీ మరి 8వ అధ్యాయం దాని 4 నుండి 6 వచనాలు చూస్తే, ఆయన తండ్రి అని అంటే దానికి అర్థము ఇంకొక తండ్రి లేడు అని అర్థం. ఈ లోకంలో మరి దేవుడు అనబడుతున్న యొక్క వ్యక్తుల్లో ఎంతోమంది ఉండవచ్చు, కానీ ఈరోజు తండ్రి మనకు ఒక్కడే. ఆ తండ్రి పరలోకపు తండ్రి. ఈ భూమి మీద ఈ శరీరానికి ఒక తండ్రి ఉండవచ్చు, కానీ అసలు మనిషికి ఈ మానవులందరికీ ఒకే తండ్రి, ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు అయి ఉంటున్నారు. ప్రియ మిత్రులారా, ఆ తండ్రిని మాత్రమే మనం పూజించాలి. కానీ ఈరోజు ఏం జరుగుతుందో తెలుసా? కనబడ్డోళ్ళంతా తండ్రి దేవా అని చెప్పేసి మొక్కుతుంటాం. ఈరోజు అందరు తనులు అవుతారండి. ఒక వ్యక్తికి అందరు తనులు ఎలా అవుతారు అన్న ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన తండ్రి అని రాయబడి ఉంటుంది. ఆయన తండ్రి కనుక ఆయన ఒక్కడే తండ్రి, ఇక ఎవరు కూడా తండ్రి లేరు అన్నదే మనం గమనించాలి. ప్రియ మిత్రులారా, అలాగైతే మరి 10వ విషయానికి వచ్చినట్టయితే, దేవుడు ఒక్కడే అని రాయబడింది ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేవుడు ఒక్కడే అని అంటే దాని అర్థం ఏంది? ఎందుకు దేవుడు ఒక్కడే? ఆయన గుణము మరి ఎందుకు, ఆయన గురించి అలా ఎందుకు రాయబడి ఉంది? దేవుడు ఒక్కడే అంటే దాని అర్థం ఇక ఏ దేవుడును లేడని. అందుకొరకు మనం చూస్తాం కదా, పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద ఉండు డీలు అందే కానీ, ఉండు దేని రూపమైన విగ్రహం నువ్వు చేసుకోకూడదు, వాటిని సాగిలా పడకూడదు, వాటిని పూజించకూడదు. కానీ ఈరోజు చూడండి, కనబడ్డదంతా కూడా మరి దేవుడిగా పూజిస్తున్న ఒక వ్యక్తిగా కనబడుతుంటున్నాం. మనం చేసుకుంటాం, మనం పూజిస్తుంటాం. మనలో చేసిన వాడిని మరి వదిలిపెడతాం, మరి మనము చేసుకున్న దాన్ని మనం పూజిస్తూ ఉంటుంటాం. కనుక ఇక్కడ రాయబడి ఉంటుంది, క్రైస్తవులైన మనం ప్రతి ఒక్క వ్యక్తి కూడా మన అందరికీ దేవుడు ఒకడే. ఈరోజు డినామినేషన్స్ వేరు ఉండవచ్చు, సంస్థలు మరి వేరుగా ఉండవచ్చు, కానీ వేరు యొక్క సంఘాలు ఉండవచ్చు, కానీ దేవుడు మాత్రం ఒకటే. ఎంతమంది సేవకులు ఉన్నా, మరి ఎన్ని బోధలు ఉన్నా, దేవుడు మాత్రం ఒకడే అన్న సంగతి మనం గమనించాలి. ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడు ఒకడే. చాలామంది అన్యులు అడుగుతారు, అయ్యా
మరి మీకు దేవుడు ఒక్కడే కదా, ఇన్ని సంస్థల పేరు ఏంది, ఇది అని, ఈ చర్చి పేరు అని, మరి వాళ్ళంటే మీకు పడదు, మీరంటే వాళ్ళకు పడదు, ఇదేంది అని అడుగుతారు. ఇది సాతాను మనలను మోసం చేస్తుంది ప్రియమైన మిత్రులారా. వాడు ఐక్యత లేకుండా చేస్తున్నాడు కాబట్టి వాని యొక్క బోధ వింటున్నాం, వాని మాటలు వింటున్నాం. ఈ యొక్క దేవుణ్ణి అంగీకరించిన ప్రతి ఒక్క వ్యక్తి ఒక కుటుంబంగా ఉండవలసిందే, అది దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని ఇక్కడ దేవుడు ఒక్కడే. ఎంతమంది వచ్చినా, ఎంతమంది మనకు కనబడ్డా, మనం పూజించగలిగింది దేవుడు ఒక్కడు మాత్రమే అన్న సంగతిని మనము మర్చిపోవద్దు అన్న విషయాన్ని మనం గమనించాలి ప్రియమైన మిత్రులారా. 11వ విషయానికి వచ్చినట్టయితే దేవుడైన యెహోవా అని రాయబడి ఉంది. దేవుడైన యెహోవా అని నిర్గమకాండం 3వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే ఏ పేరుతోనూ దేవుని పిలవద్దు అని దాని అర్థం. ఏ పేరుతో కూడా మనం దేవుని పిలవద్దు. ఎన్ని పేర్లు పెట్టుకొని ఈ పేరు ఆ పేరు మనం పెట్టుకోవడం కాదు. మనం దేవునికి పేరు పెడితే ఏం ప్రయోజనం అండి? ఇప్పుడు మనం పెట్టుకున్నది మనం మాట వింటారు. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, మనం పెట్టుకుంటాం. కానీ మరి మన పిల్లలు మన పేరు పెట్టుకోలేరు కదండి. సృష్టికర్త అయిన దేవుడు ఒకడే. ఆ దేవుడికి మరి పేరు ఒకటే ఉంది, ఆయన యెహోవా. ఆయన తప్ప మరి ఏ పేరు మనము పెట్టరాదు, పెట్టుకోకూడదు అన్న సంగతి ఇక్కడ మనం గమనించాలి. ఏ పేరుతో కూడా దేవుణ్ణి మనం పిలవరాదు. పిలిచేది ఒకటే పేరు, యెహోవా అనే మాటను ఇక్కడ మనకు కనబడుతుంది ప్రియమైన మిత్రులారా. 12వ విషయానికి వచ్చినట్లయితే దేవుడు సకల యుగములకు రాజు అయి ఉన్నాడు అని రాయబడింది. సకల యుగములకు, ఈ యుగమే కాదండి, ఏ యుగాలైనా సకల యుగములకు ఆ దేవుడు రాజుగా మనకు కనబడుతున్నాడు. 1 తిమోతి 1వ అధ్యాయం 17వ వచనంలో కనబడుతుంది. అంటే దాని అర్థమైంది, ఆయన పరిపాలకుడు అని అర్థం. ఆయనే పరిపాలకుడు. ఈ సర్వ సృష్టిని కూడా పరిపాలిస్తున్నది ఆ దేవుడు ఒక్కడే. ఈ సమస్త కోటిని పరిపాలిస్తున్నది ఆయన కనిచూపు ఒక కొంచెం సేపు లేకుంటే మానవుని బ్రతుకు ఏమవుతుందో తెలియదు. కాబట్టి ఈరోజు మానవులైన మనము మన వ్యక్తిత్వం, మన ప్రవర్తన ఎలాగుండాలి అంటే, ఇదిగో దేవుడు మరి సమస్తాన్ని ఏలుతున్నాడు, అనే రాజు అయి ఉన్నాడు అన్న సంగతి మనం గమనించాలి. ఏ వ్యక్తి అయినా ఒక రాజు ఆజ్ఞాపిస్తే ఆ రాజు ఆజ్ఞను ఎవరైనా ధిక్కరిస్తారా? ఈ లోక సంబంధులు ఎందుకు ధిక్కరిస్తారు? ధిక్కరిస్తే వారికి మరణ శిక్ష ఉంటుంది. అదే రీతిగా ఈయన రాజు అయి ఉంటున్నాడు, రాజులకు రాజు అయి ఉంటున్నాడు. కాబట్టి ఆయన మాటను మనం ధిక్కరించకుండా ఆయన యొక్క రాజుగా మనము అంగీకరించాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశం, దాని అర్థం అదే ప్రియమైన మిత్రులారా. అలాగనే మరి 13వ విషయానికి వచ్చినట్టయితే ఆదికాండం 14వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే మరి ఒక్కరే సృష్టికర్త అని నమ్మాలి అని రాయబడి ఉంది. 13వ విషయానికి వచ్చినట్టయితే సృష్టికర్త అని రాయబడి ఉంది. సృష్టికర్త అని ఆదికాండం 14వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తున్నాం. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఈ భూమిని, ఈ సమస్తాన్ని సృష్టించినది ఒక్క వ్యక్తి ద్వారానే సృష్టింపబడ్డది. ఆ ఒక్క వ్యక్తిని మాత్రమే మనం నమ్మాలి. ఈరోజు మరి అందరూ సృష్టించలేరండి. ఒక తండ్రి ఆయనను కన్నాడు అంటే అందరు తండ్రులు కలిసి కనలేరండి. అలాగనే ఈరోజు మళ్ళందరినీ సృజించినది ఆ దేవుడు ఒక్కడే. సమస్త కోటిని, సమస్తమును కూడా సృజించినది ఆ దేవుడు ఒక్కడే. సృజించిన దేవుడు ఒక్కడే. ఆ సృజించిన వాడు ఎవరో ఆయనను మాత్రమే మనం సేవించాలి, ఆయన మాత్రమే మనము నమ్మాలి అన్న సంగతి మనం ఇక్కడ గమనించాలి ప్రియమైన మిత్రుల. అలాగనే 14వ విషయానికి వచ్చినట్టయితే మరి ఆయన యథార్థవంతుడు అనగా మన దేవుడు ఎలాంటి వాడంట? దేవుడు యథార్థవంతుడు అని రాయబడి ఉంది. యథార్థవంతుడు అని ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనంలో కనబడుతుంది. అంటే దాని అర్థం ఏంది? ఈ లోకంలో ఉంటున్న మనం అందరం కూడా యథార్థమైన బ్రతుకుతో బ్రతకాలి అనేది దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఈరోజు యథార్థత లేకుండా పోయిందండి. ఉన్నదిన్నట్టుగా మాట్లాడడం లేదండి. ఈరోజు ముఖస్తుతి, మరి మనుషులు ఒక్కటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడుతుంటూ ఉంటారు. యథార్థత లేని యొక్క బ్రతకకూడదని దాని అర్థం ప్రియమైన మిత్రులారా. అలాగనే 15వదిగా చూసినట్టయితే ఆయన న్యాయాధిపతి అని రాయబడి ఉంది. న్యాయాధిపతులు 11వ అధ్యాయం 27వ వచనం చూస్తుంటున్నాం. అంటే ఆయనే న్యాయాధిపతి. ఆయన తప్ప ఈ లోకంలో ఎవరికి కూడా ఎదుటి వ్యక్తి మీద తీర్పు తీర్చే అధికారం లేదు అని అర్థం. ఈరోజు నేను మానవుని, నేను తీర్పు తీస్తాను, నేను అతనికి తీర్పు తీరుస్తాను అని చెప్పేంత అధికారం మనకు లేదు అని చెప్పి మీతో నేను మనవి చేస్తున్నాను ప్రియమైన మిత్రులారా. ఎందుకంటే తీర్పు తీర్చాలంటే ఆయన ఒక్కడే. అందుకని మత్తయి సువార్తలో యేసు ప్రభువు అన్నాడు, మీరు ఎవరికి తీర్పు తీర్చకుడి, మీరు తీర్చిన మరి కొలత ప్రకారమే మీకు తీర్చబడుతుంది అని రాయబడి ఉంది ఈరోజు. కానీ మనం ఏం చేస్తుంటాం? వాడిట్లా వీడిట్లా అందరి కొరకు మనం తీర్పులు తీరుస్తుంటాం. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనం తప్పు అని
లేకుంటే వాళ్ళకు తీర్పు తీర్చి వీందే తప్పు వాందే తప్పు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాం. అది దేవుని యొక్క మాటకు వ్యతిరేకమే అన్న సంగతి మనం గమనించాలి. ఆయన ఒక్కడే తీర్పు తీర్చేవాడు. ఆయన తప్ప ఇక ఈ మనుషులకు ఎవరికి కూడా తీర్పు తీర్చేవాడు ఎవరు లేరు అన్న సంగతి ఇక్కడ మనం గమనించాలి. 16వ విషయానికి వచ్చినట్టయితే మరి దేవుడు ఉపకారి అని రాయబడి ఉంది కీర్తనలు 145 9వ వచనంలో. అంటే మన దేవుడు ఉపకారం చేస్తాడు. ఏ కఠినమైన పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి యొక్క బాధలో ఉన్నా దేవుడు నీకు ఉపకారం చేస్తాడు అన్న సంగతి గమనించాలి. అలాగనే నీవు కూడా ఒక ఉపకారిగా ఉండాలి. దేవునిలాగా, దేవుని పోలికల్లో అనగానే దేవునిలాగా మారాలన్నది దేవుని కోరిక. దేవుడు ఏ రీతిగా అయితే ఉపకారై ఉన్నాడో అదే రీతిగా ఎదుటి యొక్క వ్యక్తికి ఉపకారం చేయమని దాని అర్థం. కానీ ఏం జరుగుతుంది ఇక్కడ? ఉపకారం బంద్ చేశారు, అపకారం మొదలుపెట్టారు. ఎక్కడ చూసినా అపకారాలే. ఎవరికి ఏం చేస్తున్నా, ఎవరికి నష్టం చేస్తున్నా, ఎవరిని కొంపగూల్చుతున్నా 24 గంటల అలాంటి ఆలోచన మనిషికి ఉండకూడదు. ఏ రీతిగా నాకు సాతనైనంత మట్టికి నేను ఇతరికి సహకారంగా ఉండాలి, ఎవరికి నేను ఉపకారం చేయాలి, ఎవరికి కొంచెము సహాయం చేయాలి అనే ఒక మనసు కలిగి ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. అందుకొరకు ఆయన ఉపకారై ఉన్నాడు. ఎలాంటి ఒక వ్యక్తికైనా ఉపకారం చేస్తాడు. ఎన్నటికి కూడా ఆయన అపకారం చేసేవాడు కాదు. ఈ లోక సంబంధులంతా కూడా అపకారంలో మునిగిపోయారు, అపకారం చేస్తుంటున్నారు, ఎంతో హత్యలు చేస్తుంటున్నారు. ప్రియమిత్రులారా, మన దేవుడు మరి ఉపకారి అని అన్న సంగతి మనం గమనించాలి. 17వ విషయానికి వచ్చినట్టయితే ఆయన దేవుడు మాట తప్పనివాడు అని రాయబడి ఉంది కీర్తనలు 132 12వ వచనం. మన దేవుడు ఎన్నటికీ మాట తప్పడు. అంటే దాని అర్థం ఏంది? ఈరోజు మన వ్యక్తిత్వం ఏ రీతిగా ఉండాలి అంటే మనము మాట ఇచ్చామంటే తప్పకూడదు. అది నష్టం కలిగినను మాట తప్పకూడదు. దేవుని యొక్క వాక్యం చెలవిస్తుంది. కొన్నిసార్లు మాట ఇచ్చినప్పుడు తర్వాత మనకు నష్టం అనిపిస్తుంది. నేను ఎందుకు ఈ యొక్క మాట ఇచ్చినా అనిపిస్తుంది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? అవునంటే అవును, కాదంటే కాదు. మాట ఇచ్చావా, మాట తప్పకుండా. ప్రాణం పోయిన మధ్య కానీ మాట తప్పకుండా ఉండాలి. మన దేవుడు మాట తప్పని వాడు, నిన్ను మాట తప్పకుండా బ్రతుకుమని చెప్తున్నాడు. అది దాని అర్థం. ప్రియమిత్రులారా, అలాగనే 18వ విషయానికి వచ్చినట్టయితే ఆయన మన దేవుడు క్షమించేవాడు అని ఇర్మియా 33:8వ వచనంలో కనబడుతుంది. ఏంటండి? మన దేవుడు క్షమించే దేవుడై ఉంటున్నాడు. ఎలాంటి యొక్క వ్యక్తినైనా సిలువలో ఆయనను మరొకరు తన్నుతున్నాడు, ఒకరు గడ్డం బీకుతుంటున్నారు, ఒకరు కాకరించి మీద ఊస్తున్నారు, మరొకరు తన యొక్క వస్త్రాలు చింపుకొని పంచుకుంటున్నారు. తండ్రి, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగారు కనుక వీరిని క్షమించమని అనే మనసు నా దేవుంది అండి. మరి అలాంటి యొక్క దేవుణ్ణి కలిగిన నీవు క్షమిస్తున్నావా? ఎవరిని క్షమిస్తున్నావు? నీ కుటుంబాన్ని క్షమిస్తున్నావా? నీ పిల్లల్ని క్షమిస్తున్నావా? నీ భార్యని క్షమిస్తున్నావా? నీ తండ్రిని క్షమిస్తున్నావా? నీకు క్షమించే గుణం అసలు ఉందా? దేవుడు కోరుకుంటున్నది అదే అండి. ఆయన క్షమించేవాడు, నువ్వు కూడా క్షమించేవాడిగా ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ప్రియమైన మిత్రులారా, 19వ విషయానికి వచ్చినట్టయితే ఆయన వెలుగై ఉన్నాడు. మన దేవుడు ఏమై ఉన్నాడంట? వెలుగై ఉన్నాడు అని రాయబడి ఉంది. 1 యోహాను 1:5 వచనం కూడా కనబడుతుంది. దాని అర్థం ఏంటి? ఒక్కరికి ఒక్కరు దారి చూపించే ఒక వ్యక్తులుగా ఉండాలన్నది దాని అర్థం. ఈ లోకంలో బ్రతుకుతున్నామండి. నాకు ఒక దారి దొరికింది, నేను ఒక మంచి త్రోవలో మంచి విధంగా బ్రతుకుతున్నాను. ఎదుటి యొక్క వ్యక్తులకు దారి తెలియక భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్న ఒక వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. బాధల్లో ఉంటున్న వారు ఉన్నారు, సమస్యల్లో ఉంటున్న వారు ఉన్నారు. ఏ వ్యక్తికైనా నువ్వు ఒక చిన్న దారి చూపించినట్లయితే, ఆ వ్యక్తికి చిన్న బ్రతుకు నిమిత్తమై తను ఒక దారి చూపించినట్టయితే ఎంతో మేలు. ప్రియమిత్రులారా, ఆయన దారి చూపించే ఒక వ్యక్తిగా ఉండాలని కోరుకుంటున్నాడు. కొంతమంది మరి అనాథ పిల్లలకి సహాయం చేసే వాళ్ళు ఉంటారు. స్కూల్లో చదివించి వారికి ఒక దారి చూపించాలా, వారికి కొంచెం డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళకు ఒక దారి చూపించాలనే యొక్క దాతలు చాలామంది ఉన్నారు. కొంతమంది దారి చూపించేవారు ఉన్నారు, కొంతమంది ఉన్న దారిని మూసివేసే వాళ్ళు ఉన్నారు. వచ్చే లాభాలను, వచ్చే మేళ్లను తీసివేసే వాళ్ళు ఉన్నారు. సాధ్యమైనంత వరకు ఎదుటివానికి దారి చూపించే ఒక వ్యక్తిగా ఉండాలి. అంతేకాని వాళ్ళకు అపోజిట్గా ఆటంకంగా నిలవగలిగిన ఒక వ్యక్తిగా ఎన్నటికీ మనం ఉండకూడదన్నది దాని అర్థం. ప్రియమిత్రులారా, 21వ విషయానికి వచ్చినట్టయితే ఆయన న్యాయవంతుడు అని రాయబడి ఉంటుంది కీర్తనలు 129 4వ వచనంలో. మన దేవుడు ఎలాంటి వాడంట? న్యాయవంతుడు. ఆయన ఎప్పటికీ న్యాయమే చేస్తాడండి. ఆయన ఎదుటి యొక్క వ్యక్తి పట్ల ఏదో విధంగా న్యాయం చేస్తుంటాడు. అన్యాయస్తుడు మన దేవుడు కాదు. నీకు ఒక తీరు, ఇంకొకరికి ఒక తీరు ఉంచుడు ఆయనకు లేదు. మరి భూమి మీద ఉన్న ప్రతి మనిషిని ఆయన ప్రేమిస్తున్నాడు. ప్రతి మనిషి దేవుని రాజ్యం చేరాలని కోరుకుంటున్నాడు.
ప్రతి మనిషి ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు. ప్రతి మనిషి ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటాడు. ఆయన న్యాయవంతుడండి. ఆయన న్యాయం తీర్చే ఒక వ్యక్తి అండి. ప్రియ స్నేహితులారా, మరి మరి నీవు ఏ రీతిగా ఉండాలని కోరుకుంటున్నావు? మరి న్యాయముగా నడుచుకుంటున్నావా? ఎదుటి వాని పట్ల న్యాయం నీ దగ్గర కనబడుతుందా? ఎట్టకేలకు అన్యాయమే. ఎవనికి అన్యాయం చేస్తున్నా? ఏ రీతిగా దోసుకుందునా? ఏ రీతిగా వాని దగ్గర డబ్బు నువ్వు లాక్కుందునా అనే స్వభావం మనకు ఉండకూడదు. మన దేవుడు న్యాయవంతుడు. ఎదుటి వాళ్ళకి ఎప్పుడు న్యాయమే చేస్తాడు. ఈరోజు నీవు కూడా సాధ్యమైనంత మట్టికి ఇతరులకు న్యాయం చేస్తూ ఉండాలి తప్ప అన్యాయం చేయకుండా ఉండాలి. అన్యాయం చేయొద్దన్నదే మరి నీకు కోరుకుంటున్నాడు దేవుడు. ప్రియ మిత్రులారా, దేవుడు మరి దేవుని లక్షణాలు 20 లక్షణాలు చాలా దేవుని లక్షణాలు 20 మీకు బోధించాను. ఇంకా చాలా ఉన్నప్పటికీ కూడా ఈ 20 లక్షణాలను మీరు ఖచ్చితంగా మీరు పాటించినట్లయితే నిజంగా మీరు దేవునిలాగా మారిపోతారు. యేసు ప్రభు అన్నాడు, ఇదిగో మీరు నా పోలికలోకి రావాలి, మీరు నాలాగా మారిపోవాలి, నేను ఉండు స్థలంలో మీరు ఉండాలి అన్నట్లయితే నాలాగా మీరు ఉండాలి అన్నదే దేవుని కోరిక. అనగా దేవునిలాగా మనం ఉన్నప్పుడు దేవుడిలాగా మనము అన్నిటినీ చేయిస్తాం. దేవుడిలాగా దేవుని యొక్క రాజ్యానికి మనం వారసులం అవుతాం. ఇట్టి మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.